morning students. I am Boravilli Uma Maheswari, School Assistant Biology from Srikakulam district. I have 22 years of experience in my subject, and also I am one of the textbook writer of 7th class science. I want to share my knowledge to you. That's why I start a science channel, Uma Science Guru. Let us learn about the lesson in 10th class, Prasarana Padartha Ravana Vyavastha, transportation, the circulatory system. In this lesson, you see, in 10th class lessons, every lesson is very important and interesting. అంటే మనకి 10th క్లాస్లో ప్రతి లెసన్ కూడా మన అవయవ వ్యవస్థల గురించి, మన శరీర నిర్మాణం గురించి ఉంటుంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. భవిష్యత్తులో మీరు ఒకవేళ ఎంపీసీ కానీ సిఈసీ కానీ చాలా కొంతమంది బైపీసీ తీసుకుంటుంటారు. ఇక్కడతో మనం బయాలజీని ఇక్కడి వరకే మనం నేర్చుకుంటాం. ఫర్దర్ స్టడీస్లో మనకి బయాలజీ అనేది మరి రాదు. కాబట్టి ఇక్కడ మన శరీర నిర్మాణం గురించి, ఈ అవయవ వ్యవస్థల గురించి తెలుసుకోవడం వలన మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది, మన శరీరం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనకి తెలుస్తుందన్నమాట. ఇందులో ముందు 2 లెసన్స్ కూడా నేను కవర్ చేస్తాను. అయితే ఈ థర్డ్ లెసన్ అనేది ప్రసరణ పదార్థాల రవాణా వ్యవస్థ. ఇందులో మనకి మీ అందరికీ తెలుసు కదా, మనకి ప్రతి జీవికి కూడా ఆహారం, ఇంకా వాయువులు అనేవి అవసరం. ఎవ్రీ ఆర్గనిజం నీడ్స్ వాటర్, న్యూట్రియంట్స్ అండ్ గ్యాసెస్ టు సర్వైవల్, అండ్ దే షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. Whether it is unicellular organism or multicellular organism, it is needed to send these materials to the all parts of the body. In lower organisms like Hydra and amoeba, there is a simple process like osmosis, diffusion, osmosis. These are the process to transport the food materials. If this process in higher animals, with this process it takes too much time, number of years, too much time it's taken to these simple processes. There is a specialized system. It is needed to transport the food materials and gases to all the body parts. That is called transportation system, the circulatory system. అంటే జీవులన్నీ కూడా మనకు తెలుసు కదా, మనం జీవించాలంటే గాలి, నీరు, ఆహారం కావాలి. ఇవన్నీ కూడా మనం తీసుకునే పదార్థాలన్నీ కూడా శరీరంలో ఉండే అన్ని భాగాలకి, అన్ని కణాలకి సరఫరా అయినప్పుడు మాత్రమే మనకు శక్తి విడుదలవుతుంది. జీవకణాలన్నీ కూడా అవి జీవించుండగలిగితే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి దీనికోసమని ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అవసరం అనేది ఏర్పడింది. ఈ వ్యవస్థ ద్వారా శరీరంలో ఉండే అన్ని అవయవాలకు పోషకాలు, ఈ విధంగా పదార్థాలన్నీ కూడా సరఫరా అనేది జరుగుతుందన్నమాట. దీన్ని వేగవంతమైన, సమర్థవంతమైన వ్యవస్థ ఏది అంటే ప్రసరణ వ్యవస్థ. దీనిలో ముఖ్యంగా భాగాలు ఏంటి చెప్పుకోవచ్చు అంటే, హృదయము మరియు రక్తనాళాలు, హార్ట్ అండ్ బ్లడ్ వెసల్స్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఇన్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ది సర్క్యులేటరీ సిస్టమ్. ఇందులో మనకు తెలుసు కదా, గుండె అనేది శరీరంలో ఉండే అన్ని భాగాలకి రక్తాన్ని నిరంతరం పంప్ చేస్తూ ఈ పోషకాలని సరఫరా చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా రక్తనాళాలు కూడా ముఖ్యమైన పాత్రని వహిస్తాయి. ఇందులో మనకి మీ అందరికీ తెలుసు కదా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన చేయి పట్టుకొని చూసి మన తాలూకు ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తారు. ఎలా వేస్తున్నారు అంటే, అతను మన డాక్టర్ మన చూపుడు వేలు, మధ్య వేలు అండ్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ కీప్ ఇన్ దిస్ మేనర్ అండ్ అబ్జర్వ్ ద సమ్ పల్స్, అంటే అప్ అండ్ డౌన్స్, రిథమిక్ వి సీ రిథమిక్ అప్ అండ్ డౌన్స్ ఇన్ దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ పల్స్. నాడీ స్పందన అంటాం. అంటే లయబద్ధంగా కదలికలు అనేవి ఇక్కడ మనం ఇలా పెట్టినప్పుడు లయబద్ధమైన కదలికలు అనేవి కనిపిస్తాయి. దీన్నే నాడీ స్పందన లేదా పల్స్ అని అంటాం. అంటే దీన్ని బట్టి కూడా గుండె వేగాన్ని, గుండె కొట్టుకునే రేటుని, హార్ట్ బీట్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా ఈ పల్స్ వ్యారీస్ ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ అండ్ ఆల్సో పర్సన్స్ టు పర్సన్. అంటే ఇప్పుడు మనం బాగా టెన్షన్గా ఉన్నప్పుడు, భయపడినప్పుడు ఈ పల్స్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది అనమాట. అదేవిధంగా ఏజ్ని బట్టి కూడా మారుతుంది. ఇప్పుడు అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 3 నెలల్లోపు తీసుకుంటే 100 నుంచి 150 ఉంటుందన్నమాట.
హృదయ స్పందన రేటు. అదేవిధంగా మనకి అంటే 10 సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి పెద్దవారిలో తీసుకుంటే 60 నుంచి 100 వరకు ఉంటుంది. ఈ విధంగా హృదయ స్పందన రేటు పల్స్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా దీన్ని ఈ హృదయ స్పందనను కనుక్కోవడానికి రెనే లెన్నెక్ అనే శాస్త్రవేత్త స్టెథోస్కోప్ను కనుక్కున్నారు. రెనే లెన్నెక్ అనే శాస్త్రవేత్త స్టెథోస్కోప్ను కనుక్కున్నారనమాట. అంటే స్టెథోస్కోప్ అంటే అతను ముందుగా ఏం చేశారు, ఒక కాగితపు గొట్టాన్ని ఉపయోగించి హృదయ స్పందనని కనుక్కున్నారు. అది తర్వాత దాన్ని వెదురు గొట్టంగా యూజ్ చేశారు. దాన్ని స్టెథోస్కోప్ అని పేరు పెట్టారనమాట. అయితే ఇందులో మనం ముఖ్యంగా ఈ స్టెథోస్కోప్ ద్వారా గుండె కొట్టుకునే వేగాన్ని కనుక్కోవచ్చు. వితౌట్ స్టెథోస్కోప్ కూడా మనము తెలుసుకోవచ్చు. పల్స్ ద్వారా మనం గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకొని మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. అయితే ఇందులో మనకి ఈ ప్రసరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం ఏంటని చెప్పుకున్నాము. గుండె అనేది ముఖ్యమైన భాగం, గుండె మరియు రక్తనాళాలు. అయితే ఈ గుండె అనేది మీ అందరికీ తెలుసు. ఎక్కడ ఉంటుంది గుండె? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద చెస్ట్ రీజియన్, ఉర్ర భాగంలో బిట్వీన్ ద లంగ్స్, అంటే 2 ఊపిరితిత్తులకు మధ్యన ఈ గుండె అనేది అమరి ఉంటుందన్నమాట. అయితే ఈ గుండె పరిమాణం ఎంత ఉంటుంది? అయితే పెద్దవారిలో పెద్దగా, చిన్నవారిలో చిన్నగా ఉంటుందా? అలా కాదంటే అది మన పిడికిలి పరిమాణంలో ద సైజ్ ఆఫ్ ఫిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ద సైజ్ ఆఫ్ అవర్ హార్ట్. అంటే ఇప్పుడు నా గుండె అంత ఉంటుంది, ఈ విధంగా నా పిడికిలి పరిమాణంలో ఉంటుంది. అంటే పెద్దదాన్ని కదా పెద్ద సైజు గుండె అని కాకుండా ఇక్కడ మన పిడికిలి ఎంత అయితే ఉంటుందో అంత సైజు గుండె అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. తర్వాత ఇట్ ఈజ్ లుక్స్ లైక్ ఏ పియర్ షేప్డ్ అండ్ ద అవుట్లైన్ ఈజ్ ట్రయాంగిల్ ఇన్ షేప్. బేరిపండు ఆకారంలో ఉండే అవుట్లైన్ ఎలా ఉంటే త్రికోణాకారంలో కనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో ది యాంటీరియర్ పార్ట్ ఈజ్ బ్రాడర్ అండ్ ద పోస్టీరియర్ పార్ట్ ఈజ్ నారోవర్. పూర్వభాగం అంటే పూర్వాంతం వెడల్పుగా ఉండి పరభాగం ఎలా ఉంటుంది, సన్నగా ఉంటుంది అనమాట. ఇంకా వేరేస్ ద హార్ట్ ఈజ్ సరౌండెడ్ బై ఏ membrane, the 2 layers membrane, that is called pericardial membrane. హృదయావరణ త్వచం అనేది దీన్ని ఆవరించి ఉంటుంది. 2 layers. In between the 2 layers there is a fluid is present, that is pericardial fluid. It protects the heart from shocks. That is pericardial membrane. Let us know that there are 4 chambers in the heart. The upper chambers are called atria, or each one, this is right atrium, this is left atrium. And also this is right ventricle, this is left ventricle. You observe that ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు మనకి ఇది కుడివైపు కదా. మనం ఇక్కడ ఒక వ్యక్తిని ఊహించుకున్నప్పుడు ఆ వ్యక్తి తాలూకు కుడి భాగం ఇది కాబట్టి మన ఎడం భాగం అనేది ఇక్కడ కుడి భాగంగా చూపించాలన్నమాట. అది ఇక్కడ ఒక వ్యక్తి తాలూకు గుండెని మనం ఊహించుకొని ఈ విధంగా లేబులింగ్ అనేది ఊహించుకోవాలి. ఇందువలన ఇక్కడ రైట్ ఏట్రియం, రైట్ వెంట్రిక్యులర్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. అంటే ఇలాగ 4 ఛాంబర్స్ ఉంటాయి. 4 ఛాంబర్స్లో అప్పర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ ఏట్రియా, లోవర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ వెంట్రికల్స్. అంటే పైన మొత్తం 4 గదులు గుండె అనేది కనిపిస్తుంది. పైనుండే 2 గదులను కర్ణికలని, క్రింద నుండే 2 గదులను జఠరికలని అంటామన్నమాట. అయితే ఇందులో మనకి తీసుకుంటే ఈ గోడలు తీసుకుంటే కర్ణికల గోడలు అనేవి పల్చగా ఉంటాయి, జఠరికల గోడలు మందంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రైట్ సైడ్ ఉండే రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ ఈజ్ బిగ్గర్ దాన్ ద లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. అంటే ఇందులో మనకి కర్ణికల గోడలు జఠరికల గోడల కన్నా పల్చగా ఉంటాయి. అదేవిధంగా ఈ రైట్ సైడ్ ఉండే కర్ణిక జఠరిక అనేవి కంపేరిటివ్లీ లెఫ్ట్ సైడ్ ఉండే వాటికన్నా పెద్దవిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా దీనిలో మొత్తం 4 గదులు అనేవి కనిపిస్తాయి. పైనుండే 2 గదులను కర్ణికలని, క్రింద నుండి 2 గదులను జఠరికలు అంటాం. లేదా పైనుండే 2 గదులు ఏట్రియా, బోత్ అప్పర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ ఏట్రియా, లోవర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ వెంట్రికల్స్. In this, there are 2 types of blood vessels are present in circulatory system. The first one is arteries. Second, veins.
two types of blood vessels are present in the circulatory system. The arteries collects the first one arteries. The arteries collects oxygenated blood from heart to body parts. Supplies oxygenated blood to heart to body parts. In these arteries, they are thick walled and they carries purified oxygenated blood. And in this heart, this is the biggest artery, aorta. This is the biggest artery, aorta. You see, this is the biggest artery. And also, this is the pulmonary artery. This is the pulmonary artery. This is the aorta. Arteries carries oxygenated blood, whereas the pulmonary artery carries deoxygenated blood. ధమనులు అనేవి ఎప్పుడు కూడా దృఢంగా ఉండి ఇవి శరీర భాగాలకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని అందజేస్తాయి. కానీ ఇక్కడ పుపుస ధమనులు అనేవి చూడండి, పల్మనరీ ఆర్టరీ, పుపుస ధమనులు మాత్రం ఆమ్లజని రహిత రక్తాన్ని సరఫరా చేస్తాయి అన్నమాట. అంటే ఇవి లంగ్స్కి, ఊపిరితిత్తులకి తీసుకొని వెళ్తాయి. అదేవిధంగా రెండో రకం తీసుకుంటే వెయిన్స్ ఆర్ సిరలు అనేవి ఏంటి, ఇవి దే క్యారీస్ ద డిఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్. అంటే శరీర భాగాల నుంచి గుండెకు ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకుని వచ్చే వాటిని ఏమంటాం, వెయిన్స్ ఆర్ సిరలు అంటాం. ఇక్కడ మనకి తీసుకుంటే దీని రైట్ సైడ్ చూడండి, ఇక్కడ దీన్ని సుపీరియర్ వెనకావ ఊర్ధ్వ బృహస్సిర అంటాం. ఇట్ కలెక్ట్స్ ద డిఆక్సినేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద హెడ్ అండ్ ద నెక్. ఈ భాగంలో ఉండే సుపీరియర్ వెనకావ లేదా ఊర్ధ్వ బృహస్సిర అనేది ఏం చేస్తుంది, రైట్ సైడ్ ఉండే ఏట్రియంలోని తెరుచుకొని ఉంటూ శరీరంలో ఉపరితల భాగాలంటే తల మరియు మెడ భాగంలో ఉండే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఏం చేస్తుంది, రైట్ సైడ్ తీసుకుని వస్తుంది. వేరేస్ ద ఇన్ఫీరియర్ వెనకావ, దీనికి పోస్టీరియర్ సైడ్ ఉండేది ఇన్ఫీరియర్ వెనకావ లేదా నిమ్న బృహస్సిర. ఇట్ కలెక్ట్స్ బ్లడ్ ఫ్రమ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. కాళ్ళు చేతుల నుండి ఇది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొని వచ్చి ఎక్కడికి తీసుకొని వస్తుంది, రైట్ ఏట్రియా ఆర్ రైట్ ఏట్రియం లేదా కుడి కర్ణికలోనికి. ఈ విధంగా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఊర్ధ్వ బృహస్సిర, సుపీరియర్ వీనకావ, నిమ్న బృహస్సిర, ఇన్ఫీరియర్ వీనకావ నుంచి రైట్ సైడ్ అనేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రీచ్ అవుతుంది అనమాట. ఇంకా వీన్స్లో తీసుకుంటే మనకి వీన్స్లో ఇక్కడ మనకి యాక్చువల్గా వీన్స్ అనేవి ది క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద బాడీ పార్ట్స్, వేరే దీస్ పల్మనరీ వీన్స్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ టు హార్ట్. లంగ్స్ నుంచి ఏం చేస్తాయి, ఆమ్లజనితో కూడిన రక్తాన్ని కుడి కర్ణికలోనికి తీసుకొని వస్తాయి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కుడి కర్ణికలో మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఆమ్లజని రహిత రక్తం అనేది హార్ట్ తాలూకా రైట్ సైడ్ అంతా కూడా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది కనిపిస్తుంది. వేరే లెఫ్ట్ సైడ్ దేర్ ఈజ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎందుకంటే ఇక్కడ నుంచి పల్మనరీ వీన్స్ పుపుస సిరల ద్వారా ఏమైంది, పుపుస సిరల ద్వారా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏమైంది, లెఫ్ట్ ఏట్రియా ఆర్ లేదా ఎడమ కర్ణికలోనికి చేరిందనమాట. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమైంది, లెఫ్ట్ ఏట్రియా లేదా ఎడమ కర్ణికలోనికి చేరి. ఈ విధంగా హార్ట్లో బోత్ సైడ్స్, వన్ సైడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ద అదర్ సైడ్ ఈజ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈజ్ ప్రెసెంట్. అండ్ ఆల్సో you see the big arteries is coming from the ventricle. Both ventricles there is a big arteries. This is the aorta, this is the big artery aorta, and this is the smallest artery, pulmonary artery. There are two arteries are coming from these ventricles. You see there are some valves are present in this circulatory system. Valves are present. You see this is the right atrium and this is right ventricle. There is a muscular partitions. Muscular partitions are called septa. Muscular partitions are called septa. There is a septa, there is a opening guarded by valves. There is a opening. This is the septa. You see, this is the septa. This is septa. There is a opening. There is a opening. The opening is guarded by valves. The right side opening guarded by
tricuspid valve, and this left side opening guarded with bicuspid valve or mitral valve. Bicuspid valve, this is tricuspid valve. Right side, you see the right side aperture guarded by tricuspid valve, left side aperture, left side opening guarded by bicuspid or mitral valve. These, and also these are arteries, aorta and this pulmonary artery, they are also guarded. These openings also guarded by valves. These openings also guarded by valves. These are the valves present in the present in the heart. They allow blood to flow one direction only. They allows the blood to one direction, not allows to opposite direction. These are the parts in the హ్యూమన్ హార్ట్. ఈ విధంగా ఏమవుతుందంటే ఈ రైట్ సైడ్ అనేది ఆమ్లజని రహిత రక్తము, లెఫ్ట్ సైడ్ ఆమ్లజని సహిత రక్తము ఉంటుంది. ఆమ్లజని సహిత అంటే ఆమ్లజనితో కూడింది, రహిత అంటే కార్బన్ డైఆక్సైడ్తో కూడింది. ఇక్కడికి రైట్ సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఊర్ధ్వ బృహస్సిర, నిమ్న బృహస్సిరల నుంచి ఏమవుతుంది, ఆమ్లజని రహిత రక్తం అనేది ఈ రైట్ సైడ్కి చేరుతుంది. అది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఆమ్లజని సహిత రక్తం అనేది ఊపిరితిత్తుల నుంచి ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఈ ఎడమ కర్ణికలోకి చేరి అక్కడి నుంచి ఎడమ జట్రికలోకి వస్తుంది. ఈ విధంగా ఈ కుడి కర్ణిక నుంచి కుడి జట్రికలోకి ఆమ్లజని రహిత రక్తం వచ్చింది, ఎడమ కర్ణిక నుంచి ఎడమ జట్రికలోకి ఆమ్లజని సహిత రక్తం అనేది వస్తుంది. ఈ ఆమ్లజని సహిత రక్తం అనేది ఎక్కడికి వెళ్ళాలి, ఇది ఆమ్లజని సహిత రక్తం కదా, ఈ ఆమ్లజనితో కూడిన రక్తం శరీర భాగాలకి వెళ్ళాలి. అంటే దీన్ని ఏమంటాం, అయోటా లేదా బృహద్దమని లేదా ధమనీ చాపము, బృహద్దమని లేదా మహాధమని లేదా ధమనీ చాపము లేదా దైహిక చాపం. దీని ద్వారా ఏమవుతుందంటే శరీర భాగాలన్నిటికీ కూడా ఆమ్లజనితో కూడిన రక్తం అనేది సరఫరా అవుతుంది. ఎప్పుడైతే శరీర భాగాలకు ఆమ్లజని అందిందో అక్కడ జీవక్రియలు జరుగుతాయి కదా, కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్తో కూడిన డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏమవుతుంది, ఊర్ధ్వ బృహస్సిర, సుపీరియర్ వేనకావ, ఇన్ఫీరియర్ వేనకావ, నిమ్న బృహస్సిరల ద్వారా రైట్ సైడ్ ఉండే ఈ కర్ణికలోనికి ఏట్రియంలోనికి వస్తుంది. అక్కడి నుంచి ఏమవుతుంది, రైట్ వెంట్రికల్లోకి వస్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్ది ఒకటి మనకి బ్లూ కలర్ ఆర్టరీ, నీలిరంగు ఆర్టరీ అనేది కనిపిస్తుంది, నీలిరంగు. దీన్ని పల్మనరీ ఆర్టరీ ఆర్ పుపుస ధమని, పల్మనరీ ఆర్టరీ లేదా పుపుస ధమని అంటాం. ఇది ఏం చేస్తుంది, ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకెళ్ళి అక్కడ శుభ్రపడేట్లుగా, అంటే వాయువుల మార్పిడి జరిగి శుభ్రపడేట్లుగా చేస్తుంది అనమాట. ఈ విధంగా ఏమవుతుంది, ఆమ్లజని సహిత రక్తము దైహిక మహాధమని లేదా అయోటా ద్వారా శరీర భాగాలకు అందుతుంది. అదేవిధంగా ఆమ్లజని రహిత రక్తం అనేది అది లంగ్స్లోకి శుభ్రపడడం కోసం లంగ్స్లోకి వెళ్తుంది అనమాట. ఈ విధంగా జరగాలి అంటే ఏంటి కావాలి, నిరంతరం కూడా గుండె అనేది సంకోచ వ్యాకోచాలు జరుపుతూ ఉండాలన్నమాట. దానికోసం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఈ హృదయ స్పందన అనేది మనం తెలుసుకుందాం. అసలు ముందుగా ఏంటంటే ఈ హృదయ స్పందన అంటే కర్ణికలు ఈ జఠరికలు ఒకసారి సంకోచం సడలికలను జరిపే దాన్ని ఏమంటాము, ఒక హృదయ స్పందన వలయము అంటాం, ఒక హృదయ స్పందన వలయం అంటాం. అంటే ఇవి ఏట్రియా అండ్ వెంట్రికల్స్ ఆర్ వన్ టైమ్ సిస్టోల్ అండ్ వన్ టైమ్ డయాస్టోల్ అక్కర్స్. దిస్ ఈజ్ కాల్డ్ ది కార్డియాక్ సైకిల్. ఇందులో మనకి ముందుగా మనం రిలాక్సేషన్ 4 ఛాంబర్స్ కూడా రిలాక్సేషన్ ఫోజ్లో ఉన్నాయని, అంటే సడలిక దశలో విరామ స్థితిలో ఉన్నాయని మనం ఊహించుకున్నట్లయితే, అలా ఊహించుకొని స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, కర్ణికల్లోనికి ఏమవుతుంది, ఇటువైపు రైట్ సైడ్ కర్ణికలోకి ఈ బృహస్సిరల ద్వారా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉండే ఏట్రియా కర్ణికలోనికి ఈ పల్మనరీ వీన్స్ అంటే పుపుస సిరల ద్వారా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వస్తుంది. అంటే రక్తంతో ఈ రెండు కూడా నిండినప్పుడు ఒక్కసారిగా అవి ఏమవుతాయి, సంకోచిస్తాయి, అంటే కాంట్రాక్షన్ జరుగుతాయి అన్నమాట. కాంట్రాక్షన్ జరిపినప్పుడు ఈ కర్ణికల్ నుంచి లేదా ఈ ఏట్రియా నుంచి బ్లడ్ ఏమవుతుంది, ఫోర్సిబుల్గా ఈ వెంట్రికల్స్లోకి వస్తుంది అనమాట.
వెంట్రికల్స్ ఎప్పుడైతే ఈ వెంట్రికల్స్లోకి బ్లడ్ అంటే ఈ వీటిలో ఈ ఏట్రియా లేదా కర్ణికలు అనేవి సంకోచించి కాంట్రాక్షన్ జరిపి బ్లడ్ అనేది వెంట్రికల్స్లోకి వచ్చిందో అప్పుడు ఏమవుతాయి ఇవి ఉండే ఈ వెంట్రికల్స్ ఇక జఠరికలు అనేవి ఏమవుతాయి రక్తంతో నిండుతుండగానే అవి సంకోచించడం కాంట్రాక్షన్ అనేవి స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఇవి ఎప్పుడైతే కాంట్రాక్షన్ స్టార్ట్ చేసాయో అట్ ది సేమ్ టైం దీస్ ఏట్రియా లేదా కర్ణికలు అనేవి ఏంటి డయాస్టోల్ అంటే ఏంటి సడలిక దశలోకి చేరుతాయి అన్నమాట. ఈ టైంలో ఈ జట్రికలు అనేవి ఈ విధంగా కాంట్రాక్షన్ అయినప్పుడు ఈ ప్రెజర్ అనేది లోపల రిలీజ్ అవుతుంది. అంటే ఇందులో మనకి కర్ణికల సిస్టోల్ అంటే కర్ణికల సంకోచం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆ బ్లడ్ అనేది ఈ జట్రికల్లోకి వస్తుంది. జట్రికల్ సిస్టోల్ అనేది జరుగుతుంది. ఆ జట్రికల్ సిస్టోల్ జరిగినప్పుడు ఏమవుతుంది ఈ జట్రికల్ వెంట్రికల్స్లో ఉండే బ్లడ్ అనేది ఫోర్సిబుల్గా ఏమవుతుంది ఈ మహాధమనుల్లోనికి అయోటా అండ్ ద పల్మనరీ ఆర్టరీలోకి ఈ విధంగా ఈ రెండిట్లోకి బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఈ ప్రెజర్కి ఏమవుతుంది ఇక్కడ ఉంది కదా ఓపెనింగ్స్, ఈ ఓపెనింగ్ దగ్గర ఉండే ట్రైకప్సిడ్ వాల్వ్, ఈ ఓపెనింగ్ దగ్గర ఉండే బైకప్సిడ్ వాల్వ్ అనేవి ఒక్కసారి పెద్ద శబ్దంతో మూసుకుంటాయి అన్నమాట. దాన్నే ఏమంటాం మొదటి లబ్ శబ్దం అనమాట. లబ్ ఫస్ట్ బీట్ లబ్ బిగ్గెస్ట్ సౌండ్ దట్ ఈస్ ద లబ్ సౌండ్ అక్కర్స్ ఇన్ దీస్ రీజియన్స్ దీస్ టూ ది ట్రైకప్సిడ్ వాల్వ్ అండ్ ద బైక్ అంటే త్రిపత్ర కవాటము ద్విపత్ర కవాటం ఒక్కసారి గట్టిగా మూసుకోవడం వలన మొదటి లబ్ అనే శబ్దం వస్తుంది. ఆ తర్వాత ఏంటి ఈ వెంట్రికల్స్ ఇంకా సిస్టోల్ అయిన తర్వాత అవి రిలాక్స్ పోజ్లోకి వస్తాయి. అంటే సడలిక దశలోకి వచ్చినప్పుడు వీటిలోకి మహాధమనుల్లోకి వెళ్ళిన రక్తం అనేది ఏమవుతుంది ప్రెజర్ తగ్గడం వలన వెనక్కి రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అలా వెనక్కి రావడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ ఆల్రెడీ అర్ధచంద్రాకారం ఉండే కవాటాలు ఇక్కడ కూడా మహాధమని బయలుదేరే చోట కవాటాలు ఉంటాయి కదా, ఆ వాల్వ్స్ ఏమవుతాయి వెంటనే డబ్ అనే శబ్దం చేస్తూ మూసుకుంటాయి అన్నమాట. డబ్ అనే శబ్దం చేస్తూ మూసుకుంటాయి. సో ఇక్కడ మనకి ఈ కవాటాల దగ్గర లబ్ శబ్దము ఇక్కడ డబ్ శబ్దం అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా రిథమిక్గా లబ్ డబ్ అనే శబ్దాలు హార్ట్లో మనకి కనిపిస్తాయి. హార్ట్ బీట్ అంటే ఇందులో మనకి ఈ విధంగా మీకు స్టార్టింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది కర్ణికల్ సిస్టోల్ అంటే ఏట్రియా సిస్టోల్ ఆఫ్ ద ఏట్రియా అండ్ ఆల్సో ద సిస్టోల్ ఆఫ్ ద these ventricles and also this is the diastole of the atria and the diastole of the ventricles occurs. This is అంటే one diastole and one systole of the atria and the ventricles is called one cardiac cycle. ఒక సంకోచము ఒక సడలిక కర్ణికలు మరియు జట్రికల్లో జరిగే ఒక సంకోచము ఒక సడలికలను కలిపి ఒక హృదయ స్పందన వలయము కార్డియాక్ సైకిల్ అని అంటాం. అంటే ఇది మనకి ఎప్పుడు ఈ గుండె కొట్టుకోవడం ఎప్పుడు మొదలవుతుంది మన పిండాభివృద్ధి దశలో 21వ రోజు నుండి మనం చనిపోయే వరకు కూడా కొనసాగుతుంది అనమాట. ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందంటే అర్థం ఏంటి మనం చనిపోయినట్టు. ఈ విధంగా గుండె నిర్మాణం అనేది ఈ విధంగా ఉండి చాలా ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ. మీకు ఈ నెక్స్ట్ లెసన్ మనం నెక్స్ట్ క్లాస్లో కవర్ చేద్దాం. మీకు ఏమైనా in this video you observe the pumping of blood. You see the systole and diastole of atria and ventricles and also circulation of blood to pulmonary artery and aorta. అండ్ ఆల్సో ఇన్ దిస్ అంటే ఈ వీడియోలో మనము హార్దిక వలయాన్ని గమనించవచ్చు. హృదయం ద్వారా రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో చూస్తున్నాము. ఇప్పుడు నేను చెప్పిన పాఠం మీకు అర్థమైంది అనుకుంటాను. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చిన నాలెడ్జ్ని నేను మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా రియల్ ఎక్స్పీరియన్సెస్ మీకు కలిగించడానికి నేను శతవిధాల ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.